పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు జనసేన వాళ్ళు. జనసేనకి తెలుగుదేశానికి మధ్యన గ్రామ స్థాయిలో కింది స్థాయిలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా కొండ బదులు కొట్టినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. అయినా ఏమీ లేదు, అంత సక్రమంగా ఉందంటే ఓకే, మాకేం అభ్యంతరం ఉంది? ఓకే, మీకే అభ్యంతరం లేదు కదా? మాకేం అభ్యంతరం అండి, వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కాకపోతే బయట ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, ఎమ్మెల్యేలని పనితీరు పట్ల ఎమ్మెల్యేలు కింది స్థాయిలో సక్రమంగా వ్యవహరించలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి వాళ్ళ క్లాస్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్పాలి? సార్, ముఖ్యమంత్రి గారు వరకు కూడా ప్రతి అంశానికి ఆయన వరకు వెళ్తే చాలా వేగంగా ఆయన స్పందించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ టెక్నాలజీ యుగంలో ఆయన టెక్నాలజీని విపరీతంగా వాడేటువంటి ముఖ్యమంత్రి. కందుకూరు ఘటన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆయన మంత్రులు బృందాన్ని కూడా పంపించినటువంటి పరిస్థితి. అంటే ప్రతి అంశాన్ని కూడా చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. రమణాయుడు గారు, నాకు తెలియగలుగుతాను, కందుకూరు సంఘటన జరిగింది 2వ తారీఖు. అవును. ముఖ్యమంత్రి స్పందించింది 18వ తారీఖు. అంతేగా? ఏమో తేడా ఉందా? 2వ తారీఖు జరిగితే 18వ తారీఖు కాదు, 20వ తారీఖు స్పందించాడు. ఎందుకు ఇంత ఆలస్యంగా స్పందించారు? టెక్నాలజీ ఉందిగా. అంటే తన రాష్ట్రంలో తాను పరిపాలన చేస్తున్న